అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము దేవుని వాక్యం కొంచెం చూసుకుందాం. దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానము, మనకిచ్చేటువంటి ధైర్యము ఏంటి అంటే విలాప వాక్యములు 3వ అధ్యాయము 21వ వచనము మనం చదువుకుందాం. నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృపగలవాడు. కాబట్టి దేవుడు వాక్యం మనకేం సెలవిస్తుందంటే, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా, ఏదాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ ప్రవక్త అని మనం ఆలోచించినట్లయితే, పైనంతా మనం చదివితే 18వ వచనం నుంచి, నాకు బలం ఉడిగను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసుకును, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకుని నాలో కృంగి ఉన్నది. ఈ యొక్క ప్రవక్త ఇర్మియా ప్రవక్త ఈ యొక్క విలాప వాక్యములు రాసినట్లు మనకు చరిత్ర తెలియపరుస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నాకు బలము ఉడిగిపోయినది అనుకున్నాను, యెహోవా యందు నాకు ఆశలు లేవని. యెహోవా ఇంకా నాకు ఏదైనా చేస్తాడు అని నేను ఆశలు పోగొట్టుకున్నాను. నా శ్రమ ఎందుకు ఆయనకు అట్లా అనిపిస్తుంది అంటే, ఆయనకు శ్రమలు ఎక్కువైపోయినాయి, దురవస్థ ఎక్కువైపోయింది. తర్వాత తాను చేదు అనుభవాల గుండా వెళ్తున్నాడు. అవన్నీ జ్ఞాపకం చేసుకొని తన ఆత్మను ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగిపోయింది. కాబట్టి నీ జీవితంలో కూడా ఇప్పుడు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, మన జీవితంలో ఎక్కడైతే శ్రమల గుండా, దురవస్థ గుండా నష్టపోయినవేమో, లేకుంటే తప్పిపోయినవేమో, లేకుంటే ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని కృంగిపోతున్నావేమో, మానసికంగా నష్టపోతున్నావేమో, అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్తకి ఇంకొక ఆలోచన వచ్చింది. అది నీకు ఇంకా జ్ఞాపకం ఉన్నది కదా, కాబట్టి ఈయనకి ఒక విషయం జ్ఞాపకం వస్తూ ఉంది. అదేంటంటే, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే, యెహోవా కృపగలవాడు. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? యెహోవా కృపగలవాడు. ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు, నేను చేసుకున్నటువంటి ఆ యొక్క పొరపాట్లను బట్టి, నేను దేవుని మాట వినకపోవడం బట్టి నేను నష్టపోయినాను, నేను తప్పిపోయినాను, నాకు ఇప్పుడు నెమ్మది లేదు అనేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? అయితే ఈ మాటలు నీ కొరకే దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? యెహోవా కృపగలవాడు. 22వ వచనం చూస్తే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మనమేమో ఎప్పుడో నిన్న చేసిన పొరపాట్లకు, మొన్న చేసిన పొరపాట్లకు, లేకపోతే వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని అందుకే నేను ఈ యొక్క పరిస్థితి గుండా వెళ్తున్నానని మనం అనుకుంటాం. కానీ అయితే దేవుడు మన ద్వారా మహిమపరచబడడానికి, ఆయన మనల్ని సిద్ధపరిచేదానికి మన జీవితాల్లో శ్రమలు, అవమానాలు, నిందలు అనుమతిస్తూ ఉంటాడు. వాటన్నిటి ద్వారా ఆయన మహిమపరచబడతాడు. కాబట్టి దేవుడు మన జీవితం ద్వారా మహిమపరచబడుతున్నాడంటే అది మనకు ఎంతో ఘనత, మనకు ఎంతో ఆశీర్వాదం. కాబట్టి మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, యెహోవా కృపగలనవాడు కాబట్టి మన పాపములన్నీ కూడా ఆయన క్షమించి వేశాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన దినదినము మన పట్ల వాత్సల్యత చూపిస్తున్నాడు. అంటే పొరపాట్లు చేస్తున్నప్పుడు ఆయన నష్టపరచడం లేదు, లయం చేయడం లేదు. కాబట్టి ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది. కాబట్టి మనల్ని ఆయన నిర్మూలం చేసేదానికి ఆయన మనల్ని సృష్టించలేదు. ఆయన మన జీవితంలో ద్వారా మహిమపరచబడడానికి మాత్రమే మనల్ని సృష్టించినాడు.
కాబట్టి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. దినదినము ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నదంట. ఇంకా ఏమంట, నువ్వు ఎంతైనా నమ్మదైన దేవుడు, ఎంతైనా నమ్మదైనవాడు. ఈ మనుషులు మనల్ని మన దగ్గర ఉన్నప్పుడు మనల్ని నమ్ముతారు, లేకపోతే మనల్ని నమ్మించి నష్టపరుస్తారు. అయితే దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగినవాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు నష్టపోడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కృంగిపోరు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు ఉన్నతమైన స్థితిలోనే ఉంటారు అని దేవుని వాక్యం మనకి ఈరోజు సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు కూడా ఈ యొక్క ఇర్మియా ప్రవక్త వలె కృంగిన స్థితిలో ఉన్నావేమో, నీ యొక్క పరిస్థితులను బట్టి ఇంకా నేను బాగుపడేది లేదు అనుకుంటున్నావేమో. అయితే ఈ దినము, ఈ క్షణమే ప్రభు యొక్క పాదాల ఎద్దకు వచ్చి నీ జీవితంలో జరిగినటువంటి మేళ్ళన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించు. ఆయనను స్తుతిస్తే నీ శ్రమలన్నీ కూడా నీ జీవితంలోంచి పోతాయి. ఆయనను స్తుతిస్తే నీ దురవస్థ నీ జీవితంలోంచి తీసివేయబడుతుంది. ఆయనను స్తుతిస్తే నీ చేదు అనుభవాలన్నీ కూడా మధురమైనటువంటి అనుభవాలుగా ఆయన చేసేదానికి సిద్ధమైనటువంటి దేవుడు, చేసేదానికి సమర్థుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు నీ జీవితంలో వచ్చినటువంటి నష్టాలను జ్ఞాపకం చేసుకొని ఆయనను నిందించి దేవుని మీద నిందలు వేయటం కాదు, కానీ నీకు జరిగినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుని వాటిని బట్టి దేవుని స్తుతించు. అప్పుడు నీ దురవస్థ దేవుడు ఇంకా మెరుగుపరుస్తుంది. నీ దురవస్థను తీసివేసి దేవుడు నీకు మేలు చేసేవాడిగా ఉంటాడు. నీకు దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వేమి జ్ఞాపకం చేసుకుంటున్నావు? నువ్వు మేలుని జ్ఞాపకం చేసుకుంటే నీకు దీవెన ఆశీర్వాదము, నీ ఆత్మకు జీవము నువ్వు పొందుతావు. అయితే నీ జీవితంలో జరిగిన కీడులను జ్ఞాపకం చేసుకుంటే నీలో ఉన్న జీవాన్ని పోగొట్టుకొని కృంగిపోయిన స్థితిలో, నష్టపరచబడేటువంటి స్థితిలో, లేకపోతే దౌర్భాగ్యమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీ జీవితంలో ఆశ పుడుతుంది. ఇక్కడ కూడా ప్రవక్త చెప్పినట్లు, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. కావును మనకు కూడా దేవుని యందు ఆశ కలిగి ఉండాలంటే, దేవుని మన జీవితం మీద మనల్ని ముందుకు నడిపించేటువంటి దేవుని మీద మనము విశ్వాసము ఉంచటం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని కన్న తల్లిని మనం నమ్మలేం, కన్న తండ్రిని నమ్మలేం ఒక్కోసారి. ఎందుకంటే వాళ్ళని మనం నిందించడం కాదు, కానీ నేను ఇది చేస్తాను, ఇది తీసుకొస్తాను అంటాను, కానీ తీసుకొస్తానని చెప్పిన వాళ్ళు అట్నుంచి అటే వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. వాళ్ళ మానవ మాతృలు, వాళ్ళ బలహీనులు, వాళ్ళ దేవుని చేత సృష్టించబడిన వాళ్ళు వాళ్ళకు ఎంత సామర్థ్యం ఉందో అంతే మనకు చేయగలుగుతారు, కానీ మనకు అడిగినవన్నీ చేయటం అనేది కష్టం. అయితే మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు. ఆయనను ఎంతైనా నువ్వు నమ్మచ్చు, ఎంతైనా నమ్మచ్చు. కాబట్టి అలాంటి నమ్మకమైన దేవుని మీద మన ఆశ పెట్టుకుందాం. అప్పుడు ఆయన మన యొక్క స్థితిని బాగు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని నష్టపరచాలని, మన పాపం బట్టి మనల్ని ఆ యొక్క నరకానికి తీసుకుని వెళ్ళాలని ఆయన చిత్తం కాదు. కానీ అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవాళిగా పుట్టాడు. ఆయన పుట్టుక ద్వారా మనకు విమోచన, మనకు విడుదల ఇవ్వటానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఆ సిలువలో బలియాగం అయిపోయాడు, మనకు జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఆ జీవంలోనికి మనం వస్తాం, ఆ జీవాన్ని మనం ఆస్వాదిస్తాం. ఆ జీవం మనల్ని కోరుకున్నప్పుడు మనకు దీవెన ఆశీర్వాదము ఉంది. నీ జీవితంలో ఏం జ్ఞాపకం చేసుకుంటున్నావు? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో జీవాన్ని పొందుతావు. అయితే నీకు వచ్చినటువంటి కీడులు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ యొక్క దౌర్భాగ్యమైన స్థితిని
జ్ఞాపకం చేసుకొని ఇంకా కృంగిపోయి నష్టపోయి దౌర్భాగ్యమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళకుండా ఉండాలని దేవుడు నీ కొరకు ఈ మాటలు సిద్ధపరిచాడు. కాబట్టి దేవునికి మనం విధేయత చూపిద్దాం. దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేలు జ్ఞాపకము చేసుకొని ఆయన స్తుతిస్తాం. ఆయన మన పాపములన్నీ క్షమించినటువంటి దేవుడు, మన యొక్క స్థితిని బాగు చేసేటువంటి దేవుడు, మన స్థితిని మనం చేసిన పొరపాట్లు ఎన్నడూ జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. వాటన్నిటిని బట్టి మనల్ని క్షమించి కృప చూపించేటువంటి దేవుడు. కాబట్టి ఏ మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే యెహోవా కృపగలవాడు. నీ మనస్సాక్షి నిన్ను దోషారోపణ చేస్తూ ఉంటే నీ మనస్సాక్షితో నువ్వు చెప్పు ఏమని అంటే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక నేను నిర్మూలము కాను. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది కనుక నేను నా దేవుణ్ణి ఎంతైనా నమ్ముతాను. కాబట్టి నా మనస్సాక్షి నువ్వు నోరు మూసుకో, దేవుడు నాకు క్షమాపణ అనుగ్రహించినాడు అని చెప్పు. సాతాను నిన్ను ప్రేరేపిస్తుందేమో నీ యొక్క ఆ యొక్క పతనాలను బట్టి. అయితే సాతానుతో నువ్వు ఈ మాటలు చెప్పినట్లయితే దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నీ కృప చూపిస్తాడు. సాతాను కూడా సిగ్గుపరచబడి వెనక్కి వెళ్ళిపోతాడు. కాబట్టి యెహోవా కృపగలవాడు కనుక ఆయనను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలు నువ్వు జ్ఞాపకం ఉంచుకో. యెహోవా కృపగలవాడు, యెహోవా నమ్మదగినవాడు, యెహోవా వాత్సల్యత చూపించేటువంటి దేవుడు. కాబట్టి ఈ వాక్య భాగాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయామేడ మీ పాదములకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మా కొరకు మీరు మాట్లాడినందుకే వందనాలు. దేవా, నీ వాత్సల్యత ఎంత గొప్పది, నీ యొక్క కృప ఎంత గొప్పది, నీ యొక్క నమ్మకత్వం ఎంత గొప్పదో మాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. మా పతనాలను మేము జ్ఞాపకం చేసుకునక నీవు మాలో చేసిన మేలు ఉపకారములు జ్ఞాపకం చేసుకుని నిత్యము నిన్ను స్తుతించి మహింపరిచేవారుగా, నా సాతానుకు సిగ్గును తెచ్చేవారుగా, నీకు మహిమను తెచ్చేవారుగా సిద్ధపరచబడినట్లు మాకు సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడు ఎదురైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.